సక్సెస్ అయిందా? 100% అండి. దీక్షా దివస్ అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ సన్నాహకం ఏర్పాటు చేసుకున్నాం. అదే దీక్షా దివస్ పేరు మీద పార్టీ శ్రేణులందరూ ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ పూర్తిగా అనుకున్న మేరకు గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. అద్భుత విజయం అని చెప్పాలి ఇది పార్టీ. కేటీఆర్ గారి తిట్ల పురాణం వెనుక కేటీఆర్ గారు గమనించినట్టు ఒకసారి ఆలోచన చేయాలి మనం. కేటీఆర్ గారి తిట్ల పురాణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారం కేటీఆర్ గారి తిట్ల పురాణం ఏంటి అసలు ఈ రోజు? తిట్ల పురాణం ఏం లేదండి. ఇప్పుడు ఏమంటారు దాన్ని, చర్యకు ప్రతిచర్య మాదిరిగానే ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు గద్దె మీద కూర్చొని కేసీఆర్ గారిని అనరాని మాటలు అనుకుంటూ ఉంటుంటే, మరి వారి కుమారుడు యువకుడు తెలంగాణ పౌరుషం ఉన్న వ్యక్తి, ఉప్పుకారం తింటున్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మేధావి, తెలంగాణ కొరకు అహర్నిశలు శ్రమించిన వ్యక్తి, దీంట్లో ఏ దాంట్లో కూడా ఒక్క పాయింట్ కూడా సరితూగని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన్ని అన్ని మాటలు మాట్లాడినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడడం పెద్దగా తప్పేముంటదండి? రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, ఆంధ్ర వలస పాకుల తొత్తుల్లాగా మారి ఆ రోజు డబ్బులు వంచి ఓటుకు నోటు దొంగ కేసులు దొరికిన వ్యక్తి, తెలంగాణ వ్యతిరేకంగా ధర్నా తీసి తుపాకీ తీసి భయపెట్టిన వ్యక్తి, లాబింగ్ చేసుకుని డబ్బుల ద్వారా అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మాట్లాడగలేంది. తెలంగాణ కొరకు రక్తం ధార పోసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసిన వ్యక్తి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఆయన మాట్లాడే తప్పేం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కాంగ్రెస్ పార్టీ అంటే, ఇలా తెలంగాణకు మొట్టమొదటి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సోనియా గాంధీ ఇచ్చింది యూటర్న్ ఎందుకు తీసుకుందంటే, ఆ రోజు ఏదో పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల పెద్దలు చెప్తారు. అన్న శివన చెప్తున్నాడు, శివన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ ఐ అని పెట్టుకొని ఇన్ని రోజులు రాజకీయం చేసింది. మళ్ళీ దాని తర్వాత ఆ ఐను కూడా తీసేసి కాంగ్రెస్ సొంత కాంగ్రెస్ మరే అన్నట్టుగా వ్యవహారం నడిపిస్తారు కాంగ్రెస్ పార్టీలు. ఆ రోజు టీపీఎస్ పేరు మీద తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడిస్తే మర్రిచెన్నారెడ్డి గారిని ప్రలోభ పెట్టి టీపీఎస్ ను రద్దు చేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని తెలంగాణ వాదాన్ని భూస్థాపితం చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణ కొరకు జేఏసీ పెడితే కాంగ్రెస్ పార్టీ జేఏసీలో లేదు, తెలంగాణ కొరకు పోరాటం చేయలేదు. ఇవన్నీ పెట్టుకొని పెద్దగా ఏదో సాధించారు వీళ్ళు. 11 నెలలుగా ఏం చేసారు? మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ పేర్లు తప్పితే భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా వేరే నాయకుడే లేడు మీకు, ఇంకోటి ఎవడు కనిపించాడు మీకు. కేవలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇది సోనియా గాంధీ. ఇక ఈ 3 కుటుంబ జపం చేసేది బంద్ చేసి, ఈ ఢిల్లీ పెద్దల కాళ్ళ కింద బతుకుడు బంద్ చేసి స్వతంత్రంగా తెలంగాణ ఆత్మగౌరవంతో హైదరాబాద్ మనిషి మన పౌరుషం ఎట్లా హైదరాబాద్ గడ్డ మీద రామ్మోహన్ గారు, ఇక్కడ మీరు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ మాట్లాడుతున్నారు కదా. ఇందిరాగాంధీ అంటే ఆవిడ దేశ నేత, ప్రజల ఎన్నుకున్న పెద్ద నేత, అందరికీ తెలుసు. మరి కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, మరి ఇదంతా ఏంటి? ఇదంతా మరి కుటుంబం కాదా? సంతోష్ రావు, వీళ్ళందరికీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. రెండింటికి సారూప్యం ఉంది. నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి ప్రధానమంత్రి పదవి కట్టబెట్టేట్టు ఆమె చర్యలు, దేశ యొక్క చీకటి రోజులు, ఎమర్జెన్సీ విధానాలు, కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి మళ్ళీ ఐ పేరు మీద ఇంకో కాంగ్రెస్ పెట్టుకొని మొత్తం ఆమె జీవితం అంతా వివాదాలే. ఎక్కడ కూడా పార్టీ పట్ల ప్రేమ గాని, పార్టీ పట్ల క్రమశిక్షణ ఎక్కడ లేదు ఆమెకు. ఈరోజు అటువంటి కుటుంబాన్ని ఈరోజు మేము పెద్దగా ఏదో చేసినాము, దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తులు వాళ్ళని మాట్లాడితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకో లేదు. పోరాటంలో మీరు ఆ చరిత్ర చదవడం, ఒకసారి నెహ్రూ ఏనాడు పోరాటం చేసింది లేదు, ఈనాడు ఒక లాఠీ దెబ్బ తినది లేదు. సర్దార్ పటేల్ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నాడు, నేతాజీ ఉన్నాడు, చాలా మంది వేలాది మంది యోధులు ఆత్మ బలిదానం చేసిరు ఒక భారతదేశం కొరకు. వాళ్ళ పేర్లు ఎక్కడ లేవు. నెహ్రూను ప్రధానమంత్రి గాంధీ గారు చేస్తే ఈ రోజు మనకి దరిద్రం పట్టుకుంది భారతదేశం మొత్తానికి కూడా. అసలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఈ రోజు దొడ్డిదారున ఇందిరాగాంధీ అయిన ఆమె ఆ గాంధీ పేరు తీసేసి బతకాలి వీళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక విచిత్రమైన పరిస్థితి. అటువంటి వాళ్ళను ఎవరు లేరు అంటే అలాంటి కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ గారు ఎందుకు తన జీవితాన్ని స్టార్ట్ చేశారంటారు? రాజీవ్ వీళ్ళేనా? కాదు సార్, అలాంటి కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ గారు ముందు తన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశారు? అలాంటి కాంగ్రెస్ పార్టీ వినండి, కేసీఆర్ గారు రాజకీయ నాయకుడు అయినప్పుడు అదే పార్టీ ఉన్నది, వేరే పార్టీ లేదు కాబట్టి నాయకుడైన వాడు ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి ఆ పార్టీలో చేరాడు. దానంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నట్టు కాదు కదా. వెళ్ళిపోతారు కదా ఆ భావాలు కాబట్టి. రామ్మోహన్ భాయ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కేసీఆర్ అంటే అభిమాని, నేను కాదు అంటలేను. ఉద్యమంలో కూడా మీరు ఉన్నారు, నేను ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు మీ పార్టీకి మీరు మాట్లాడడంలో నేను తప్పట్లే. అయితే
ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ అయి పెట్టడానికి కారణం ఏంటండి? ఈరోజు కులగణన ఏదైతే ఉందో అప్పట్లో దున్నేవాడిదే భూమి, ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి గుంజి పేదవాడికి ఇస్తా అనే రకంగా ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకున్నందుకు అప్పుడు పెత్తందారులంతా ఒక్కటై ఇందిరాగాంధీని సపరేట్ చేయకపోతే ఆ టైంలో ఆ కాంగ్రెస్ అయ్యి అని చెప్పి ఎమర్జెన్సీ చేసి అప్పుడు పెట్టాలి. పార్టీ పెట్టిన వ్యక్తిని కాదని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొరకు ఇంకో అభ్యర్థి నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతమైంది. తర్వాత ఐ పేరు మీద ఇందిరా కాంగ్రెస్ పేరు పైన కాంగ్రెస్ అయ్యను పెట్టుకొని పార్టీని నడిపించింది. అందరూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మీరు ఆ రోజు పెత్తందాలకు కాదు పెత్తందాలకు వ్యతిరేకంగా కాదు, అభ్యర్థిని పార్టీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ నినాదం. రామ్మోహన్ గారు, ఎస్ రాజమౌళి గారు మీకు ఇస్తాను, ఆగండి రాజమౌళి గారు మీకు ఇస్తాను, దయచేసి ఇందిరాగాంధీ నినాదం రోటీ కపడా ఔర్ మకాన్ और తర్వాత గరీబీ హటాओ జై జవాన్ జై కిసాన్. ఇదంతా ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ రోజు ఒక గుండు శుద్ధి లేని ఈ రోజు ఇంత ఆశ తీసుకొచ్చింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది, ఇది మాత్రం వాస్తవము. ఆనాడు టీపీఎస్ పేరు మీద ప్రజలందరూ తిరగబడితే తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంటే కూడా ఇవ్వలేదు. రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, ఎస్ ఈ రోజున 29వ తారీఖున మీ దీక్షా దివస్ తో తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన సూచన అంటే ఏమి ప్రయోజనం చేకూర్చబోతున్నారు? ఖచ్చితంగానే ఈ రోజు దీక్షా దివస్ పేరు మీద పార్టీ శ్రేణులను తెలంగాణ యొక్క బడుగు బలైన వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తా అని చెప్పింది ఏదైతే 6 గ్యారెంటీలు, మేము 10 సంవత్సరాల్లో చేసిన పనులు, ఈ 11 నెలల్లో కాంగ్రెస్ చెయ్యని పనులు, చెప్పిన పనులు అమలు చేయకపోవడం, వీటన్నిటిపైన పూర్తిగా చర్చించుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజులలో ఈ 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి హామీలు ఇచ్చి గద్దె మీద కూర్చుందో 6 గ్యారెంటీలు అమలు చేసి తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఈ యొక్క పథకాలు అందించే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు దీక్ష తీసుకోవడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు దాంతోపాటు ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చెప్పినరో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. తెలంగాణ కొరకు మనం ఎంతో పని చేసినాం, అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టినాం, అద్భుతమైన సంక్షేమం ప్రజలకు అందించినాం. ఇప్పుడు చెప్పి గద్దె మీద ఇంకా పథకాలు ఇస్తామని చెప్పి కూర్చొని గడిచిన 9వ తారీఖు వస్తే సంవత్సరం పూర్తవుతుంది, ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగలేదు. మేము ప్రధాన డిమాండ్ అదే పెడుతున్నాం, చేతులు ఎత్తి దండం పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ. అయ్యా, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే చెయ్యండి, మహిళలకు 2,500 ఇవ్వండి, లక్షలాది పెళ్లిళ్ళు అయిపోయిన సంవత్సరం లోపల తులం బంగారం వెంబడి ఇవ్వండి. మీరు చెప్పిన పనులు మేము కొత్తగా గొంతమ కోరికలు కోరతలేదు, చంద్రబాబు తీసుకొచ్చి భూమి మీద పెట్టమని చెప్తలేము. మేము చెప్పేది ఒకటే, మీరు చెప్పిన పనులు వెంబడి చేయండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్నాం. మీరు కాంగ్రెస్ మీరు చేయలేని పనిని, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని పనిని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుని మరి కాంగ్రెస్ చేస్తుంది, దాన్ని మీరు ఆశ తీసుకోవాలి కదా కంపల్సరీ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 సంవత్సరాల పాటు మీరు ఏర్పాటు చేయలేకపోయారు, దాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, దాన్ని ఆహ్వానించాలి కదా మీరు. విగ్రహం పెడితే ఆహ్వానించేది అవసరం లేదండి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఇక్కడ ఆ రోజు తెలుగు తల్లి విగ్రహం తొలగించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలి, అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి మరి ఏదో కొత్తగా మేమే ఉద్ధరించినాం, మేము తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్లో పెడుతున్నాం అని తప్పని పరిస్థితిలో ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాబట్టి రాష్ట్రం అంతా తూను ఊస్తారు కాబట్టి ఆ నింద తప్పించుకోనికి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మీరు పెట్టండి, మేము పెడుతున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది ముఖ్యం కాదు ఇక్కడ సబ్జెక్ట్. ఫస్ట్ నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, ఫస్ట్ ఈ 1 లక్ష రూపాయలు ఏదైతే ఇచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తానో అది ఇవ్వండి ఫస్ట్. ఆడపిల్లలకి అక్కడ కూర్చొని 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు కదా, అవి ఇవ్వండి. సంక్షేమ పథకాలు అందించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందాం, అక్కడ అందరం కూడా తప్పులేదు. కానీ ఆ స్థలంలో మీరు తెలంగాణ తల్లి కూర్చోబెట్టే స్థలంలో పక్కకు తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం కూర్చోబెట్టి చూడు, ఆ జరిగిన అవమానానికి చెప్పండి, క్షమాపణలు చెప్పండి తెలంగాణ ప్రజానికానికి. మేము చేసిన పెద్ద ఘనకారం అని చెప్తున్నారు, ఇది తప్పు. ఇది శివన మీరు ఎంబడే డిబేట్ కంప్లీట్ కాగానే రేవంత్ గారితో మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, ఈ 2 లక్షల రుణమాఫీ గురించి రుణమాఫీ చేయించండి, చాలా సంతోషపడతారు తెలంగాణ ప్రజానికం కావచ్చు, మేము కావచ్చు. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఆయనతో మాట్లాడదాం.
రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు నవంబర్ 29